హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. చూడండి, ఈరోజు స్వీట్ వచ్చేసండి. ఈరోజు చేసుకునే స్వీట్ వచ్చేసండి రవ్వ కేసర్ అండి. ఫంక్షన్ స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా చేసి చూడండి. దానికోసం కావాల్సినవండి 1 కప్పు రవ్వనైతే తీసుకున్నాను. ఇదిగోండి జీడిపప్పులు, యాలుక్కాయ, ఇదిగోండి కుంకుమ పువ్వును కొంచెం తీసుకున్నానండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఇదిగోండి చూడండి, 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార అండి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అండి. వీటిని లైట్గా వేయించుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, దీంతో కదండి మనం ఈ కప్పుతోనండి 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార 3 కప్పులు వాటర్ అండి. వాటర్ని పోసుకొని హీట్ చేసుకుందామండి. ఇదిగోండి 3 కప్పులు. చూడండి 3 కప్పులు వాటర్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, రవ్వ కేసరి కోసం అయితే నేను ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి. కళాయి హీట్ చేసుకుందామండి. చూడండి, కళాయి అయితే హీట్ అయిందండి. కొంచెం నెయ్యి వేసుకుందామండి. చూడండి, కొంచెం నెయ్యి. చూడండి, స్మెల్ లేని నూనె అండి, అంటే వాసన లేని నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ అట్లాంటివి వేసుకుందామండి. శనగ నూనె ఇట్లాంటివి వాడొద్దండి. ఇదిగోండి కొంచెం నెయ్యి వేసాం కదండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ అండి. చూడండి, కొంచెం అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. 1 2 స్పూన్స్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ కూడా బాగా హీట్ చేసుకుందాం. కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఫంక్షన్ స్టైల్లో వస్తుందండి. అచ్చం నెయ్యి అయినా బాగుండదండి. కొంచెం అది కొంచెం ఇది వేసి చూడండి. నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసి చూడండి, చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకుందామండి. నేను జీడిపప్పుని అయితే తీసుకున్నాను. జీడిపప్పు అయినా కిస్మిస్ అయినా ఏవి ఉంటే అవి తీసుకోండి. నేను జీడిపప్పు అయితే తీసుకున్నానండి. కలర్ వచ్చిన దాకా వేయించుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుందాం. చూడండి, కలర్ అయితే వచ్చిందండి. ఇంక తీసేసుకుందాం. వేరే బౌల్లోకి తీసేసుకుందామండి. జీడిపప్పుని అయితే తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. దీంట్లోకి రవ్వ వేసి వేయించుకుందామండి. మంచి స్మెల్ వచ్చిన దాకైతే వేయించుకుందామండి. 1 కప్పు రవ్వ అండి. ఇదిగోండి, నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదండి. 1 కప్పు రవ్వ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. మంచి స్మెల్ రావాలండి. చూడండి, మంచి సువాసన వచ్చింది, మంచి స్మెల్ వచ్చిన దాకైతే రవ్వని అయితే వేయించుకుందామండి. మాడనివ్వద్దండి. మంచి స్మెల్ రాగానే వాటర్ పోసుకోవాలి. ఎప్పుడైనా రవ్వ వేగితే మంచి టేస్ట్ ఉంటుందండి రవ్వ కేసరి. చూడండి, రవ్వ అయితే మంచిగా వేగిందండి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, వేడి చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ అండి. ఇదిగోండి, చూడండి బాగా బాయిల్ అయ్యాయి. పోసుకొని బాగా కలుపుకోవాలండి, ఉండలు కట్టకుండాను. చూడండి, ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తము కొంచెం టైట్గా అవ్వాలి. ఉడకనివ్వాలండి రవ్వని. చూడండి, దగ్గరకు పడుతుంది. కొంచెం యాలుక్కాయ అండి. నేను 3 అయితే ఇట్లా దంచి తీసుకున్నానండి. చూడండి, ఇట్లా దంచి తీసుకుని యాలుక్కాయ అండి. కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చండి. 1 స్పూను పంచదార వేసుకొని 3 యాలుక్కాయ వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. నేను ఇట్లా కొట్టి వేసానండి, దంచి వేసాను. ఇదిగోండి, బాగా ఉడికించుకోవాలండి. రవ్వ సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి వాటర్లో. 1 కప్పుకి 3 కప్పుల వాటరు, 1 కప్పుకి 1 కప్పు పంచదార అండి రవ్వకి.
చూడండి కొంచెం కుంకుమ పువ్వు వేసుకుందాము. ఇదిగోండి కొంచెం కుంకుమ పువ్వు, కొంచెం ఫుడ్ కలర్ అండి. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకున్నాను కొంచెం అండి. ఇంకోండి కొంచెం వేసుకుందాం, సరిపోతుందండి. మరి ఎక్కువ కూడా వేద్దండి, చాలా బాగుంటుంది ఇట్లా. ఇదిగోండి వేసుకుందాం. 1 కప్పు రవ్వకు 1 కప్పు పంచదార అండి. ఇప్పుడు పంచదార వేయంగానే మెల్ట్ అవుతుందండి, అంటే కరిగిపోతుంది. మనకి స్వీట్ కరెక్ట్గా ఉంటుందండి. 1 కప్పుకి 1 కప్పు పంచదార చాలా బాగుంటుంది. ఇది చూడండి నీరులాగా అవుతుంది కదండి, దగ్గర పడ్డదాకా ఉడికించుకుందామండి. ఇదిగోండి స్వీట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇదిగోండి ఉప్పు అండి, కొంచెం 1 చిటికెడు అండి ఉప్పు, సాల్ట్ అండి 1 చిటికెడు సరిపోతుంది. స్వీట్లలో ఏ స్వీట్లలోనైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకుందాం, కొంచెం దగ్గర పడుతుంది కదండి, కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి కొంచెం నెయ్యి, కొంచెం తిరిగి మళ్ళీ సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుందాం అండి, కొంచెం 1 స్పూను. ఇట్లా చేయడం వల్ల అండి స్పూన్కి పట్టకుండా వస్తుందండి, నీట్గా ఇట్లా స్మూత్గా వస్తుంది. ఆరిన తర్వాతైనా ఉదయం చేసుకుని సాయంకాలం వరకు కూడా ఇట్లనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. గట్టిగా అవ్వడం కూడా అవ్వదండి ఇట్లా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే. కొంచెం నెయ్యి కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం దగ్గర పడ్డదాకా ఉడికించుకోవాలి. రవ్వ చూడండి ఎంత షైనింగ్గా మెరుస్తుందో, ఇట్లా రావాలండి. ఇట్లా బాగా షైనింగ్ వచ్చినట్లయితే రవ్వ బాగా ఉడికినట్లండి. చూడండి ఇంకొక సెకండ్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి ఆపే ముందు కొంచెం గీ వేసుకుందామండి. చూడండి 1 స్పూన్ గీ ఆపుతా ఉన్నామనగా. చూడండి జీడిపప్పు అండి వేయించి పెట్టుకున్నాం కదండి నెయ్యిలో, జీడిపప్పు కూడా వేసుకుందామండి. చూడండి మన రవ్వ కేసరి అయితే రెడీ అయిందండి, చాలా బాగుంటుందండి. నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా గ్యాస్ అయితే ఆపుకుందామండి. ఇదిగోండి స్టవ్ అయితే ఆపుతున్నానండి. చూడండి రవ్వ కేసరి అయితే చాలా బాగా రెడీ అయింది. ఈ విధంగానే ఒక్కసారి చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.